హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియో వచ్చేదంటే ఈరోజు మనము లేదంటే ఇబ్రహీంపట్నం సైడ్ సారమైసం అనే అమ్మవారి టెంపుల్కి అయితే పోతున్నాం అనమాట. అది ఎక్కడో ఇబ్రహీంపట్నం అనమాట, ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. మనం ఈరోజు అయితే పోతున్నాం అనమాట. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఓకే గైస్, మీరైతే ఫుల్ వీడియో చూసేదాకా అయితే వెయిట్ చేయరు. ఇదన్నమాట వీడియో మాత్రం మస్తు ఉంటుంది, చూసేదాకా ఎంజాయ్ చేయండి. వచ్చేసి నాదర్గూడ చౌరస్తాలో అవుతున్నాం అనమాట. ఇప్పుడు మేమైతే ఆదిపట్ల నుండి అయితే పోతున్నాం అనమాట. అయితే చాలా మంది అయితే వస్తున్నారు. ఇచ్చాడు వచ్చేసి మనకు చాలా పెద్ద గుట్టలు అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ చూడొచ్చు అయితే ఎంత పెద్ద గుట్టడో. అసలు ఇది చెప్తే నాకు ఏంటంటే అసలు నాకు నోటితో చెప్పని కూడా అసలే దీని చూడక 2 కళ్ళు కూడా సరిపోవు అనమాట. 1000 కళ్ళైనా సరిపోదు, అంత మంచిగా ఉంది అనమాట. నాకైతే చాలా మంచిగా మీరు అనుకోవచ్చు, చిన్న ఉంది, చాలా లోతు ఉంటుంది. స్నానం కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ పెద్ద అందరూ సేమ్ ఇట్లా కోసుకొస్తారు, యాతలు అన్ని కోస్తారు అనమాట. ఇక్కడ చూస్తే మంచిగా కాలువల్లాగా ఉందన్నమాట. జరసేపు మేమైతే రీల్స్ చేసుకొని పోతాము. దర్శనం చేసుకొచ్చి నాకైతే రీల్స్ చేసేసి అయితే బయలుదేరుతాం మేమైతే. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేము చాలా దగ్గరలో అవుతున్నాం. కార్ వచ్చి సరే అనిపిస్తాం, అందరికి కార్లో వస్తాయి అనమాట. ఆల్టో కార్లు అన్నీ అవే వస్తాయి అనమాట. మనకి ఇక్కడ ఒక అమ్మవారి ఫోటో అవుతుంది అనమాట. ఇదనమాట మనకు పార్కింగ్ అనమాట. సో గైస్ మనకైతే లోపడుకోనికి పార్కింగ్ అయితే ఉందన్నమాట. సో గైస్ మాకు పార్కింగ్ అయితే మనీ ప్రాబ్లం అయితే కిందకి అయితే వస్తాం అనమాట. సో గైస్ మనం ఫైనల్ అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీకు అక్కడ కనిపిస్తుంది అదే అని మా గుడి. మీరు అనుకోవచ్చు పార్కింగ్ లోపలికి ఎందుకోలే అనేసి. పార్కింగ్ లోపలికి ఎందుకోలే అంటే మనకు టికెట్ ప్రాబ్లమే, లోపలికి అయితే పోలే. ఓకే గైస్ మనం ఆలస్యం చేయకుండా గుళ్ళకి అయితే హైలైట్ గుడి అనమాట, పెద్ద మాంకాల అమ్మవారు అయితే. ఓకే గైస్ మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే లెట్స్ గో.
సో గాయస్ మన గుడి దగ్గరికి వచ్చే లోపల నాకైతే ఆయాసం అవుతుంది. మస్తు మెట్లుని ఇందాక ఎక్కేటప్పుడు అయితే చూసిగా చాలా మెట్లు అవుతున్నాయి అనమాట. సో మనం లోపలికి అయితే లోపల ఎక్కువ అయితే లేదన్నమాట. కింద ఇంకో టెంపుల్ ఉందన్నమాట. ఇట్లా కొండ తీసుకుంటా. సో గైస్ మన గుళ్ళ అమ్మవారిని అయితే దియ్యద్దు అనేసి అయితే తీస్తలేదన్నమాట.